తండ్రిగా చిరంజీవి గారికి అప్పుడు కుదరంది. కొడుకుగా రామ్ చరణ్ గారైతే ఫుల్‌ఫిల్ చేశారని చెప్పొచ్చు. ఒకప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న చిరంజీవి గారు శంకర్ గారితో కుదిరితే నటించాలి అనుకున్నా గానీ, అది జరగలేదు అప్పట్లో. కానీ ఆయన కొడుకైన రామ్ చరణ్ గారికైతే మాత్రం ఆ ఆపర్చునిటీ వచ్చింది. అలాగే ఆయన ఫుల్‌ఫిల్ చేసుకున్నట్టే ఉన్నారనమాట. ట్రైలర్‌ని గమనిస్తూ ఉంటే గనక. ఇంతకీ దేని గురించి అంటే మాత్రం గేమ్ చేంజర్ గురించండి. సో, అందరూ ట్రైలర్ చూస్తారు. కానీ ట్రైలర్‌లో మెయిన్ హైలైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇద్దరు రామ్ చరణ్‌లు ఎలా ఉన్నారు, మరి ఒకవైపేమో అంజలి గారికి ఒక బిడ్డ రామ్ చరణ్ గారి సైకిల్ మీద ఉన్నారు. ఇంకొక చోట మాత్రం ఇద్దరు ఉన్నారు. పక్క పక్కనే ఇద్దరు పిల్లలైతే ఉన్నారనమాట. ఒక పిల్లాడు సైలెంట్‌గా ఉంటే, ఇంకొక పిల్లాడి చేతిలో గన్ అయితే ఉందనమాట. మరి అలాగే గమనిస్తే గనక పెద్దయ్యాక గూడా ఒక రామ్ చరణ్ గారేమో కూల్‌గా ఉంటూ ఐఏఎస్ ఆఫీసర్ లాగా రూల్స్ అంటూ వెళ్తూ ఉంటే, ఆయనకి అనుకోని ఎదురు దెబ్బలు తగలడం ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంకొక రామ్ చరణ్ మాత్రం నువ్వు కొడితే నేను నిన్ను చంపేస్తా అనే టైప్‌లో అయితే ఉన్నారనమాట. ఆ కత్తి పట్టుకోవడం గానీ, అలాగే ఆ మాస్ ఫైట్స్ గానీ అవన్నీ చూస్తూ ఉంటే. ఇలాంటివి ట్రైలర్‌లో చాలా ఉన్నాయి. సో, అవన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అసలు పదండి డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. ఎస్‌జే సూర్య గారు రిగ్గింగ్ చేయిస్తున్నట్టయితే తెలుస్తూ ఉందనమాట. సో, కౌంటింగ్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా వాళ్ళ మనుషులొచ్చేసి అవన్నీ నాశనం చేస్తున్నట్టుంది. మరి అది ఆపడానికి రామ్ చరణ్ గారు వెళ్లి అలా దెబ్బలు తిన్నట్టయితే క్లియర్ కట్‌గా అర్థమవుతూ ఉందనమాట. మరి రిగ్గింగ్ చేసి సీఎం అయ్యారా ఏంటి అనేది మాత్రం మనం చూడాల్సిందే మూవీలో. ఇంకొకటి ఏంటి అంటే మాత్రం అభ్యుదయం పార్టీ అని చెప్పైతే ఉంది కదా! సో, ఆ పార్టీ పెట్టింది రామ్ చరణ్ గారి ఫాదర్, అంటే ఇంకొక పెద్ద రామ్ చరణ్ అని చెప్పి తెలుస్తుంది క్లియర్ కట్‌గా. కానీ అదే పార్టీ తరపున మళ్ళీ ఎస్‌జే సూర్య గారైతే సీఎం అయ్యారు. సో, అంటే ఆయన్ని మోసం చేసి ఆ పార్టీని లాక్కున్నారా ఏంటి అనేది మాత్రం మనం చూస్తేనే అర్థమవుతుంది ట్రైలర్‌లో. సో, మరి శ్రీకాంత్ గారు, రామ్ చరణ్ గారు, అలాగే మనకి సముద్రఖని గారు కలిసి పెట్టిన ఆ పార్టీ ఏదైతే ఉందో, మరి ఆ పార్టీలో ఏం జరిగింది? మరి ఎస్‌జే సూర్య గారు ఎలా వచ్చారు? మరి ఆ పార్టీ నుంచి సూర్య గారు సీఎం అయితే, రామ్ చరణ్ గారు ఎందుకు బయట ఉండాల్సొచ్చింది అనేది మాత్రం మనం మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఆ మెయిన్ కాన్సెప్ట్ అనేది మాత్రం. ఇది చాలామంది ఫ్యాన్స్‌కి చాలా ముఖ్యమైన డీటెయిల్ అని చెప్పొచ్చు. మన బ్రహ్మానందం గారైతే నటిస్తున్నారండి ఈ మూవీలో. చాలా కాలం తర్వాత, చాలా గ్యాప్ తర్వాత అని చెప్పొచ్చు. సో, లెజెండరీ యాక్టర్ మళ్ళీ కనబడిపోతున్నారు కాబట్టి, ఆయన ఫ్యాన్స్ అందరికీ గూడా ఒక మంచి న్యూస్ అనే చెప్పాలి. అలాగే మనకి ఇందులో రామ్ చరణ్ గారు చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో, ఆ వందో ముద్ద మాత్రమే నేను అడుగుతున్నాను అని చెప్పి. సో, అంటే అక్రమంగా సంపాదించిన ట్యాక్స్ రూపంలో లాగటం గానీ, లేదు అంటే మాత్రం సంపాదించే దాంట్లో అడ్డుపడటం గానీ జరుగుతూ ఉందనమాట. అక్కడ ఇసుక మాఫియా ఇంకా చాలా రకాలుగా అయితే చూపిస్తూ ఉన్నారు. అలాగే రాజ్ గుట్కా గోడౌన్ అని చెప్పైతే ఉంది. సో, మరి ఆ గోడౌన్ ఎందుకు కాల్చేశారు అనేది మాత్రం మనం చూడాల్సిందే. ఒకటేంటంటే మనీ మార్చడం గానీ, లేదు అంటే డ్రగ్స్ డీలింగ్ గానీ జరుగుతూ ఉండొచ్చు. సో, మన రామ్ చరణ్ గారు తెలిసిందే గదా! పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అయితే ఉన్నారనమాట. అందుకని అలా చేసుండొచ్చు. సో, మొత్తంగా బ్లాస్ట్ చేసి సీజ్ చేసినట్టయితే ఉంది. అలాగే ఎస్‌జే సూర్య గారు ఒక భోజనాల దగ్గరైతే ఉన్నారని చెప్పొచ్చు. అంటే పక్కన అందరూ గూడా లేడీసు, అలాగే కొంచెం వెరైటీగా అయితే ఉన్నారు. అంటే కొన్ని తెగలుంటాయి గదా! సో, అలాంటి తెగల మధ్యలో అయితే ఆయనున్నట్టు తెలుస్తూ ఉంది. కాకపోతే పక్కన క్లియర్‌గా చూపించలేదు గానీ, మరి ఆయన ఎవరినైనా అక్కడ మ్యారేజ్ చేసుకుంటున్నారా? మరి అది గూడా రాజకీయ లబ్ధి కోసమేనా అనే టైప్‌లో అయితే ఉంది. సో, చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. అలాగే భారీ కాస్ట్ అండ్ క్రూ అయితే ఉంది. సుబ్బలక్ష్మి సుధాకర్ గారున్నారు. అలాగే ఇంకా చాలామందయితే యాక్టర్స్ ఉన్నారనమాట. భారీతనానికి ఎక్కడ తగ్గకుండా అయితే చూసుకున్నారని జెప్పాలి. అలాగే రామ్ చరణ్ గారిని, అంటే పెద్ద రామ్ చరణ్ గారిని, మరి అంజలీదేవి గారిని చంపేసి ఉంటే, తర్వాత రామ్ చరణ్ గారు పెద్దయిన తర్వాత అమ్మ అని అరుస్తూ రావటం గానీ, లేదు అంటే రామ్ చరణ్ గారి ఆ చెప్పులు పట్టుకొని గుండెల మీద పెట్టుకొని బాధపడటం గానీ, ఇవన్నీ గమనిస్తూ ఉంటే గనక శంకర్ గారు చాలా ఇంటెలిజెంట్‌గా స్టోరీని అయితే తీసుకెళ్ళబోతున్నారని చెప్పి అర్థమవుతుంది. సో, చూద్దాము. మొత్తానికి సంక్రాంతికి అయితే బరిలో దిగబోతున్నారు మన రామ్ చరణ్ గారు. గేమ్ చేంజర్ మూవీతో అయితే మాత్రం. సో, చూద్దాం మరి ఏ రేంజ్‌లో చేంజ్ చేస్తుంది రికార్డులని అని. సో, మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. మీరు మూవీలో ఏ సన్నివేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? నేనైతే మాత్రం రామ్ చరణ్ గారు మాస్ ఫైట్ ఒకటుందండి. సో, ఆ శాండ్ దగ్గర గానీ, అలాగే హెలికాప్టర్‌లోంచి కత్తి పట్టుకొని దిగుతూ ఉన్నారనమాట లుంగీ కట్టుకొని బనియన్‌తో. సో, అదైతే ఊర మాస్ ఫైట్ ఉండబోతుంది అని చెప్పి అర్థమవుతూ ఉందనమాట. సో, చూద్దాం మరి ఆ ఫైట్‌ని ఏ రేంజ్‌లో తీసుకెళ్తారు అని చెప్పి. సో, మీరు ట్రైలర్ చూసారు కదా! ట్రైలర్‌లో మీకు ఏ సీన్ బాగా నచ్చింది? లేదు అంటే మాత్రం ఏ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పండి కింద కామెంట్‌లో.
ఎందుకంటే సాంగ్స్ పరంగా కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు మన శంకర్ గారు అయితే మాత్రం. ఆ సాంగ్స్ కూడా చాలా భారీగా ఉన్నాయి. అలాగే కియారా అద్వానీ గారి బ్యూటీ, ఇంకొక వైపు వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారి కామెడీ అన్నీ కలిపి అయితే మిక్స్ చేసి పెట్టారని చెప్పచ్చు. సో చూద్దాం మరి సంక్రాంతికి ఏ రేంజ్లో ఆడబోతుంది ఏంటి అని చెప్పి. సో ఇది నా ట్రైలర్ రివ్యూ, అలాగే డీటెయిల్స్ కూడా కలిపి చెప్పేశాను అనమాట. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.